నమస్తే మై డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. యూపీఎస్సీ సిలబస్ ఎంత పెద్దదైనా మనసుంటే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని సింప్లిఫై చేయడానికి నేను సిద్ధం. మరి మీరు? మై సెల్ఫ్ ముస్తాక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెరండా ఐఏఎస్. కన్ఫ్యూజన్ని క్లియర్ చేసి కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసే యూపీఎస్సీ క్లాసెస్ మన యూట్యూబ్ క్లాస్తో స్టార్ట్ చేద్దాం. సో కమ్ ఆన్. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్, ఇప్పటి వరకు మనం అసలు ఎర్త్ ఎలా ఫామ్ అయింది, ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏముంది, ఎర్త్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎర్త్క్వేక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, వాల్కనోస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ చూసాం కదా. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినా అసలు వెదరింగ్ అంటే ఏంటి, ఎరోషన్ అంటే ఏంటి, అసలు యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జియోమార్ఫాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు జియోమార్ఫాలజీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కమాన్. మనం చూసినట్టయితే జియోమార్ఫిక్ ప్రాసెస్, అసలు మనం ఇప్పుడు ఎర్త్ చూస్తున్నాం కదా, అసలు ఎల్లప్పుడూ ఎర్త్ ఒకేలా ఉండిద్దా? లేదు. అసలు ఈ ఎర్త్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క షేప్లో ఉండిద్ది. ఈ ఎర్త్ క్రస్ట్ అనేది వన్ కంట్రీలో వన్ ప్లేస్లో ఒకలా ఉంటే వేరే ప్లేస్లో వేరేలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఒకలా ఉంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఎర్త్ క్రస్ట్ అనేది వేరే విధంగా ఉంది. అసలు ఈ ఎర్త్ని షేప్ చేయడం, రీషేప్ చేయడం ఎలా జరుగుతుంది? అసలు ఈ ఎర్త్ షేప్ అనేది ఎందుకు ఈక్వల్గా లేదు అన్ని ప్లేసెస్లో? ఒక చోట ఎందుకు హైట్ ఎక్కువ ఉంది, ఒక చోట ఎందుకు హైట్ తక్కువ ఉంది, దానికి రీజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అసలు జియోమార్ఫిక్ అనే పదం ఉంది కదా. ఇప్పుడు ఈ జియోమార్ఫిక్ అనే పదం అసలు డెఫినేషన్ ఏంటి అంటే, జియో అంటే ఏంటి? ఎర్త్ అని అర్థం. మరి జియో అంటే ఎర్త్, జియో అంటే ఎర్త్. మార్ఫ్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ ద షేప్ని మనం మార్ఫ్ అంటాం. మరి జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, అసలు ఎర్త్ అనేది దాని షేప్ ఎలా చేంజ్ అయింది అని మనం స్టడీ చేస్తే దాన్నే మనం జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటాం. చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్, ద స్టడీ ఆఫ్ ది చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ది ఎర్త్నే మనం సింపుల్గా జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటాం. సార్, అసలు ఈ ఎర్త్ షేప్ చేంజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, అసలు ఎలా చేంజ్ అవుతుంది, ఇవన్నీ చదువు. మనకి మెయిన్ 2 ఫోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్. సింపుల్గా చెప్పాలి అంటే ఈ 2 ఫోర్సెస్ వల్లే మన ఎర్త్ యొక్క షేప్ చేంజ్ అవుతుంది. ఈ 2 ఫోర్సెస్ వల్లే మన ఎర్త్ యొక్క షేప్ చేంజ్ అవుతుంది. సార్, మరి ఈ 2 ఫోర్సెస్ ఏంటి అసలు అంటే, మనం ఫస్ట్గా ఎండోజెనిక్ ఫోర్సెస్. సింపుల్గా చెప్పాలి అంటే ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే మన ఎర్త్ లోపల నుంచి వచ్చే ఫోర్సెస్, ద ఫోర్సెస్ విచ్ ఆర్ జనరేటింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్స్ ఇంటీరియర్ ఆర్ నోన్ యాజ్ ఎండోజెనిక్ ఫోర్సెస్. అంటే మన ఎర్త్ ఇంటీరియర్ నుంచి వచ్చే ఫోర్సెస్ని మనం ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాం. సార్, ఇప్పుడు ఎండోజెనిక్ ఫోర్సెస్, అసలు ఎర్త్ ఇంటీరియర్ నుంచి ఎలాంటి ఫోర్సెస్ ఉన్నాయని మనం చూసినట్టయితే మనం మేజర్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డయాస్ట్రోఫిక్, నెక్స్ట్ కెటాస్ట్రోఫిక్ అంటాం, లేదా సడన్ ఫోర్సెస్ అంటాం. సార్, డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటే ఏంటి, కెటాస్ట్రోఫిక్ లేదా సడన్ ఫోర్సెస్ అంటే ఏంటి? డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటే ద ఫోర్స్, ఏవైతే ఫోర్సెస్ వస్తాయో అవి చాలా స్లోగా వస్తాయి, చాలా స్లోగా ఫోర్సెస్ వస్తాయి. దాన్నే మనం డయాస్ట్రోఫిక్ ఫోర్సెస్ అంటాం. మనం ఆ స్లోగా ఏమేమి ఫోర్సెస్ వస్తాయంటే, ఫస్ట్ థింగ్ మెయిన్లీ 2 ఫోర్సెస్ డయాస్ట్రోఫిక్లో, ఎపిరోజెనిక్, ఓరోజెనిక్. 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి డయాస్ట్రోఫిక్లో. అది ఎపిరోజెనిక్ ఫోర్సెస్, ఓరోజెనిక్ ఫోర్సెస్. మరి ఎపిరోజెనిక్ అంటే ఏంటి, ఓరోజెనిక్ అంటే ఏంటి? సింపుల్గా ఓ అని అరుస్తాం కదా మన కొండ మీదకి వెళ్ళి, అలానే ఓరోజెనిక్ ఫోర్సెస్ అంటే ద ఫోర్సెస్, ఏ ఫోర్సెస్ అయితే మౌంటైన్ని బిల్డ్ చేయడానికి ఉపయోగపడతాయో వాటినే మనం ఓరోజెనిక్ ఫోర్సెస్ అంటాం. సో ఈ ఓరోజెనిక్ ఫోర్సెస్ టెన్షన్ అండ్ కంప్రెషనల్ ఫోర్సెస్ జనరేట్ చేస్తాయి. అంటే 2 ప్లేట్స్ కానీ 2 బాడీస్ కానీ ఒకదానికొకటి కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ జరుగుతుంది. సో దీనివల్ల ఈ ఓరోజెనిక్ ఫోర్సెస్ వల్లనే మనకి మౌంటైన్ ఫార్మేషన్స్ కానీ, బ్లాక్ మౌంటైన్స్ కానీ, ఫోల్ మౌంటైన్స్ కానీ, వ్యాలీస్ కానీ ఫామ్ అవుతున్నాయి. సార్, మరి ఓరో అంటే మౌంటైన్ జనరేషన్, మౌంటైన్ని జనరేట్ చేస్తున్నాయి. మరి ఎపిరోజెనిక్ అంటే ఏంటి అంటే, ఎపిరోజెనిక్ ఫోర్సెస్ అనేవి చూడండి, ఈ టెన్షనల్ ఫోర్సెస్ మీరు చూసినట్టయితే 2 ఫోర్సెస్ ఒకదానికొకటి దూరంగా జరుగుతాయి. కంప్రెషన్ అయినప్పుడు టుగెదర్ 2 ఒకే సైడ్ వస్తాయి. ఒకటి దూరంగా వెళ్తాయి, లేకపోతే ఒకే డైరెక్షన్ 2 కొలైడ్ అవుతాయి. వీటినే మనం ఓరోజెనిక్. మరి ఈ ఎపిరోజెనిక్ ఫోర్సెస్లో ఏమైంది అంటే,
చూడండి, ఎపిరోజెనిక్ ఫోర్సెస్లో ఒక ప్లేట్ అనేది మూమెంట్ కిందకి ఉండొచ్చు, ఇంకో ప్లేట్ మూమెంట్ అనేది పైకి ఉండొచ్చు. సార్ మరి ప్లేట్ మూమెంట్స్ పైకి ఉంటే ఎలా అయ్యిద్ది, కిందకి ఉంటే ఎలా అయ్యిద్ది అని మనం చూసినట్టయితే చూడండి, అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్స్ ఉంటాయి. దీనివల్లే మనం కాంటినెంట్స్ ఫామ్ చేస్తున్నాయి. మనకి ఉదాహరణకి మనం చూసినట్టయితే మనం ఎపిరోజెనిక్లో చూసినట్టయితే ప్లేట్స్ అనే అప్వర్డ్ మూమెంట్ అండ్ డౌన్వర్డ్ మూమెంట్ అవుతున్నాయి. సార్ మరి ప్లేట్స్ అనే అప్వర్డ్ మూమెంట్ డౌన్వర్డ్ మూమెంట్ అయినప్పుడు ఏమవుతాయంటే మనం చూస్తున్నాం ప్లాట్యూస్ చూస్తున్నాం కదా, ఈ ప్లాట్యూస్ అలా ఎలా ఫామ్ అవుతున్నాయి, ప్లెయిన్ ల్యాండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఎపిరోజెనిక్ ఫోర్సెస్. ఎపిరోజెనిక్ ఫోర్సెస్ ఆర్ ద కాంటినెంట్ బిల్డింగ్ ఫోర్సెస్, వేరాస్ ఓరోజెనిక్ ఫోర్సెస్ ఆర్ ది మౌంటైన్ బిల్డింగ్ ఫోర్సెస్. నెక్స్ట్ సడన్ ఫోర్సెస్. మనం సడన్ ఫోర్సెస్ ఇంకా చూసినట్టే సడన్గా అక్కడ ఏవి ఏంటి, ఎర్త్క్వేక్స్ కానీ వాల్కెనోస్ కానీ. సో ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ ఆర్ ద ఎండోజెనిక్ ఫోర్సెస్ విచ్ ఆర్ సడన్లీ అకరింగ్. నెక్స్ట్ సార్ ఇప్పుడు మనం ఎర్త్స్ ఇంటీరియర్ నుంచి వచ్చే ఫోర్సెస్ని చూసాం. సార్ మరి ఎర్త్స్ ఒక ఎక్స్టీరియర్లో ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయంటే మెయిన్గా వెదరింగ్, ఎరోషన్. These two forces are the Earth's external forces for the changing the shape of the Earth. ఈ రెండు ఫోర్సెస్ వల్లనే ఎర్త్స్ ఒక అవుటర్ మనం చూసినట్టయితే ఎక్సోజెనిక్లో మెయిన్లీ 2 ఫోర్సెస్ ఉంటాయి, అవి వెదరింగ్ అండ్ ఎరోషన్. ఇప్పుడు మనం క్లియర్గా అసలు వెదరింగ్ అంటే ఏంటి, ఎరోషన్ ఏంటి తెలుసుకుందాం. చూడండి, వెదరింగ్లో ఫిజికల్, కెమికల్, బయోలాజికల్, ఎరోషన్లో ఐస్, రివర్ వాటర్స్ ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు ఈ జియోమార్ఫిక్ ప్రాసెస్లో ఏమేమి జరుగుతుంది, వెదరింగ్ అండ్ ఎరోషన్ కొంచెం చూద్దాం. చూడండి, అసలు వెదరింగ్ ఎలా జరుగుతుంది అంటే ప్రజెంట్ ఫస్ట్ ఒక రాక్ ఉంది అనుకోండి, ఒక రాక్ ఉంది. ఈ సపోజ్ మన ఎర్త్ ఒక అవుటర్ లేయర్ ఉంది కదా, క్రస్ట్ ఉంది కదా, దీన్నే మన ఎక్సోజెనిక్ ఫోర్సెస్ ఏంటంటే కంటిన్యూస్గా కాన్స్టెంట్లీ షేప్ అండ్ రీషేప్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ఫామ్లో ఉన్నాను వేరే ఫామ్ని, వేరే ఫామ్లో ఉన్నాను వేరే ఫామ్కి మనకి ఏం చేస్తున్నాయి, షేప్ని చేంజ్ చేస్తున్నాయి. ఇవి ఏం చేస్తున్నాయంటే ఈ రాక్ పార్టికల్స్ ఉంటాయి. ఈ రాక్ పార్టికల్స్ని ఫస్ట్ థింగ్ వెదరింగ్ ఏం చేస్తుందంటే ఈ వెదరింగ్ వల్ల ఈ రాక్ పార్టికల్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి. చూడండి మీరు క్లియర్గా, మెయిన్గా 2 ప్లేసెస్. ఈ వెదరింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ రాక్ పార్టికల్ని స్మాలర్ పీసెస్గా బ్రేక్ చేస్తుంది. ఈ వెదరింగ్ అదే ప్లేస్లో రాక్ని అక్కడే బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ వెదరింగ్ తర్వాత ఎరోషన్ ఏం చేస్తుంది, ఆ బ్రేక్ అయిన రాక్ పార్టికల్స్ని స్మాలర్ రాక్ పార్టికల్స్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎరోషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో కమాన్ ఇప్పుడు మనం కొంచెం క్లియర్గా చూద్దాం. మెయిన్గా అసలు చూడండి, అసలు ఈ వెదరింగ్ అంటే ఏంటి చూడండి. మెయిన్గా వెదరింగ్ అనేది 2 ఫార్మ్స్ ఉంటుంది, ఫిజికల్ వెదరింగ్ అండ్ కెమికల్ వెదరింగ్. ఇవి ఏం చేస్తున్నాయి, మనం ఇందాక చెప్పినట్టు ఈ వెదరింగ్లో ఒక రాక్ పార్టికల్ బ్రేక్ డౌన్ చేస్తున్నాం. మరి సార్ మెకానికల్ వెదరింగ్ అంటే ఏంటి, కెమికల్ వెదరింగ్. ఇప్పుడు 2 టైప్స్ ఉన్నాయి కదా, మెకానికల్ వెదరింగ్ అండ్ కెమికల్ వెదరింగ్. మెకానికల్ వెదరింగ్లో మీరు ఇంకా చూసినట్టయితే ఈ రాక్ పార్టికల్ అనేది బ్రేక్ అయ్యింది. ఈ రాక్ పార్టికల్ అనేది బ్రేక్ అయ్యి ఆ రాక్ పార్టికల్ యొక్క కెమికల్ కంపోజిషన్ ఎటువంటి చేంజ్ ఉండదు. ఈ రాక్ పార్టికల్ యొక్క కెమికల్ కంపోజిషన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఆ రాక్ పార్టికల్ ఒక రాయి తీసుకొని ఆ రాయ ఎండకో వానకో చలికో కొంచెం ప్రెషర్ అండ్ టెంపరేచర్ వల్ల ఎక్సీడ్ అయ్యి వన్ ఆఫ్ ద మూమెంట్లో ఆ రాక్ పార్టికల్ అనేది బ్రేక్ అవుతుంది. ఆ రాక్ పార్టికల్ బ్రేక్ అయ్యి చిన్న పీసెస్గా రాక్ పార్టికల్స్ అక్కడే పడి ఉంటాయి, అదే ప్లేస్లో ఉంటాయి. దీన్నే మనం మెకానికల్ వెదరింగ్ అంటాం. చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మెకానికల్ వెదరింగ్ ఐస్ వెడ్జింగ్, థర్మల్ ఎక్స్పాన్షన్. ఈ రెండు అనేది చాలా మెయిన్ ఎగ్జాంపుల్స్, మెయిన్ రీజన్స్ ఫర్ ది మెకానికల్ వెదరింగ్. సార్ మరి కెమికల్ వెదరింగ్ అంటే ఏంటి అంటే మన కెమికల్ వెదరింగ్ చూసినట్టయితే ఈ రాక్ పార్టికల్స్ అనేది దేర్ విల్ బి చేంజ్ ఇన్ ద కెమికల్ కంపోజిషన్ ఆఫ్ ద రాక్ పార్టికల్స్. సార్ అసలు ఏంటి అంటే సపోజ్ ఒక రాయి ఉంది అనుకోండి, సపోజ్ ఇదే ఒక రాక్ అనుకోండి, ఈ రాక్ ఉంది కదా, సపోజ్ లైమ్ స్టోన్ అనుకోండి, ఇది ఒక లైమ్ స్టోన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ లైమ్ స్టోన్ ఉంది, ఈ లైమ్ స్టోన్ ఉన్న దగ్గర యాసిడ్ రెయిన్ పడింది. యాసిడ్ రెయిన్ పడి ఈ లైమ్ స్టోన్ అనేది కరిగిపోయింది. ఈ లైమ్ స్టోన్ కరిగిపోయి ఈ లైమ్ స్టోన్ యొక్క కెమికల్ కంపోజిషన్ చేంజ్ అయిపోయి ఈ లైమ్ స్టోన్ కరిగిపోవడం వల్ల ఏమవుతుంది, చిన్న పార్టికల్స్గా బ్రేక్ అయిపోతుంది. ఇలా కనుక ఆ రాక్ యొక్క కెమికల్ కంపోజిషన్ కనుక చేంజ్ అయినట్టయితే దాన్నే మనం సింపుల్గా కెమికల్ వెదరింగ్ అంటాం.
ఇప్పుడు మనం అసలు ఈ ఐస్ వెడ్జింగ్ అంటే ఏంటో చూద్దాం క్లియర్గా. చూడండి, సపోజ్ ఇప్పుడు ఒక రాక్ పార్టికల్ ఉంది, కదా. ఈ రాక్ పార్టికల్ ఏమవుతుంది, ఎండకి, వానకి, చలికి ఈ రాక్ పార్టికల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్కి గురవుతుంది. ఈ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఈ రాక్ పార్టికల్ మీద పడినప్పుడు ఈ రాక్ పార్టికల్లో ఎక్కడో చోట ఈ రాక్కి చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి. వాన పడినప్పుడు ఏమైంది, ఆ క్రాక్స్ లోపలికి వాటర్ వెళ్ళిపోతుంది. ఈ వాటర్ వెళ్ళిపోయి చల్లగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ వాటర్ పార్టికల్స్ అనేది ఐస్ క్రిస్టల్గా ఫామ్ అయ్యి తర్వాత వేడికి మళ్ళీ వాటర్గా ఫామ్ అయ్యి ఇలా వేరియస్ చేంజెస్ అవుతున్నాయి ఆ రాక్. చూడండి, ఇప్పుడు ఫ్రీజ్ అవుతుంది, వన్ టైంలో ఫ్రీజ్ అవుతుంది, ఒక సిచ్యువేషన్లో ఎక్స్పాండ్ అవుతుంది. అంటే హాట్ టెంపరేచర్ అండ్ ప్రెషర్కి చల్లగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, డే టైంలో మన టెంపరేచర్ హాట్గా ఉండింది, నైట్ టైంలో టెంపరేచర్ కూల్గా ఉండింది. ఈ హాట్ అండ్ కూల్ టెంపరేచర్ ఆ రాక్ తట్టుకోలేక ఒక సిచ్యువేషన్లో ఎక్స్పాండ్ అవుతుంది, ఒక సిచ్యువేషన్లో కాంట్రాక్ట్ అయ్యి ఈ రాక్ పార్టికల్ అసలు ఒక పర్టికులర్ పీక్ మూమెంటో ఆ ప్రెషర్ అండ్ టెంపరేచర్కి గురయ్యి ఈ రాక్ పార్టికల్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. దీన్నే మనం ఐస్ వెడ్జింగ్ అంటాం. ఇప్పుడు వెదరింగ్ అంటే ఏంటి, ఆ రాక్ పార్టికల్ని బ్రేక్ డౌన్ చేయడం, ఆ రాక్ పార్టికల్ అక్కడే బ్రేక్ డౌన్ అయ్యి స్మాల్ పీసెస్గా పడి ఉండేది, అది వెదరింగ్. మరి ఎరోషన్ అంటే ఏంటంటే ఇప్పుడు వెదరింగ్ చేసిన పని తర్వాత ఎరోషన్ పని స్టార్ట్ అయ్యింది. ఈ ఎరోషన్ ఏం చేస్తుందంటే ఆ వెదరింగ్కి గురయ్యి చిన్న చిన్న రాక్ పార్టికల్స్గా ఆ రాక్ మెటీరియల్స్ అని బ్రేక్ డౌన్ అయ్యాయి కదా. ఈ చిన్న చిన్న రాక్ మెటీరియల్స్ని ఒక ప్లేస్ నుంచి తీసుకొని వేరే ప్లేస్లో డిపాజిషన్ చేస్తాయి. ఒక ప్లేస్లో తీసుకొని దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి వేరే ప్లేస్లో డిపాజిట్ చేస్తాయి. దీన్నే మనం సింపుల్గా ఎరోషన్ అంటాం. చూడండి, అసలు ఈ ఎరోషన్ ఉంది కదా, అసలు ఈ ఎరోషన్ అంటే ఈ రాక్ పార్టికల్స్ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ద మెయిన్ ఏజెంట్స్ ఫర్ ఎరోషన్ అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా వాటర్. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు నడి ఒడ్డుకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు రివర్ బ్యాంక్స్లో ఏమవుతుంది, చిన్న చిన్న రాక్ పార్టికల్స్, శాండ్ మనం చూస్తాం. మన ఇల్లు కట్టాలంటే ఇసుక వస్తుంది కదా, ఈ ఇసుక ఎలా వస్తుంది, ద ప్రాసెస్ ఆఫ్ ఎరోషన్ ద్వారా ఈ ఇసుక మనకి వస్తుంది. సో ఇలానే ఈ రివర్ వాటర్ వల్ల ఏమవుతుందంటే ఈ వెదరింగ్ వల్ల బ్రేక్ డౌన్ అయిన రాక్ పార్టికల్స్ ఈ రివర్ వాటర్తో కలిసి ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. లైక్ రివర్స్, స్ట్రీమ్స్. ఈ రెయిన్ఫాల్ వల్ల ఇప్పుడు రెయిన్ఫాల్ పడడం వల్ల ఆ రాక్ పార్టికల్ మీద ఆ బ్రేక్ డౌన్ అయిన రాక్ పార్టికల్ మీద రెయిన్ఫాల్ పడింది అనుకోండి, ఆ నీళ్ళల్లో ఆ బ్రేక్ డౌన్ రాక్ పార్టికల్స్ మొత్తం కిందకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి, వేరే ప్లేస్కి ఆ రెయిన్ వాటర్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ గ్లేషియర్స్. ఈ గ్లేషియర్స్ అనేది ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి స్లైడ్ అవుతున్నప్పుడు ఈ బ్రేక్ డౌన్ రాక్ పార్టికల్స్ క్యారీ చేస్తాయి. అలాగే విండ్ ద్వారా. ఇప్పుడు సపోజ్ మీరు ఒక కొంచెం ఇసుక తీసుకోండి, ఇసుక తీసుకొని మీ ఇంటి ముందు రోడ్డు మీద ఎక్కడో కొంచెం ఇసుక వేయండి. నైట్ 10ంటికి ఇసుక రోడ్డు మీద వేయండి. పొద్దున్న 10 o'clockకి మళ్ళీ పొద్దున్న 10 o'clock వచ్చి చూడండి, ఆ ఇసుక ఆ రోడ్డు మీద ఉండిద్దా, ఉండదు. ఇప్పుడు ఈ శాండ్ ఏమవుతుంది, ఆ రోడ్డు మీద ఉన్న శాండ్ ఏమవుతుంది అంటే ఈ విండ్ అనే ఎరోషనల్ ఫోర్స్ వల్ల గాలికి ఈ ఇసుక ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ద విండ్ ఈజ్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎరోషన్. ఏం చేస్తుంది, ఈ శాండ్ని బ్లో చేసి వన్ ఏరియా నుంచి వేరే ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గ్రావిటీ. ఈ గ్రావిటీ వల్ల ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నప్పుడు ఏమైనా పైన ఎక్కడో కొండ మీద ఉన్న రాక్ పార్టికల్ ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆఫ్ ది ఎరోషన్. సో ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ వెదరింగ్ అవుతుంది. వెదరింగ్ రాక్ పార్టికల్స్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఎరోషన్ ఏం చేస్తుంది, ఆ రాక్ పార్టికల్స్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. వెదరింగ్ రాక్ పార్టికల్స్ బ్రేక్ చేసి ఎరోషన్ బ్రేక్ అయిన రాక్ పార్టికల్స్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యి ఈ రాక్ పార్టికల్స్ అని ఒక పర్టికులర్ ప్లేస్లో డిపాజిట్ అయ్యి అవి ఒక కొత్త ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇది అనేది వెదరింగ్ సైకిల్. ఈ వెదరింగ్ అండ్ ఎరోషన్ ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉండిద్ది.
మళ్ళీ డిపాజిషన్ అయిన దగ్గర మళ్ళీ వెదరింగ్ ద్వారా ఆ డిపాజిషన్ అయిన ఎలిమెంట్స్ ఆ డిపాజిషన్ ద్వారా సెటిల్ అయిన రాక్ పార్టికల్స్ మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ సేమ్ కంటిన్యూస్ ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉండిద్ది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే అసలు మనం ఈ వెదరింగ్ అనేది లేదా ఎరోషన్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అంటే, సపోజ్ మీరు ఇంకా ఫ్యూచర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా అయినట్టయితే ఫస్ట్ థింగ్ ల్యాండ్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి, సాయిల్ ఎరోషన్ జరుగుతూ ఉండిద్ది. ఇవన్నిటిని కూడా ప్రెడిక్ట్ చేసి ప్రివెంట్ చేయడానికి మీరు ఈ వెదరింగ్ అండ్ ఎరోషన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యాచురల్ హజార్డ్స్, రాక్ ఫాల్స్ కానివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి. చాలా ఇప్పుడు ఉత్తరాఖండ్ ఈ రీజియన్లో చూసినట్టయితే మన మేజర్ ల్యాండ్ స్లైడ్ జరుగుతూ ఉంటాయి. ఈ ల్యాండ్ స్లైడ్ అంటే ఎరోషన్. ఈ ఎరోషన్ని మనం ఎలా ఆపాలి, దానికోసం మనం ఈ ఎరోషన్ టాపిక్ని బాగా ఇంపార్టెంట్గా చదవాలి. నెక్స్ట్ మీరు లేదా గవర్నమెంట్ బిల్డింగ్స్ అప్రూవల్స్ కోసం కానీ లేదా గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ఏరియా సూటబుల్లా కాదా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మనం వెదరింగ్ అండ్ ఎరోషన్ టాపిక్ బాగా చదవాలి. జస్ట్ ఒక సమ్మరీ. ఫస్ట్ ఏంటంటే వెదరింగ్ ఏంటంటే రాక్ పార్టికల్ని బ్రేక్ డౌన్ చేసి ఆ చిన్న చిన్న రాక్ పార్టికల్స్ అక్కడే ఉంటున్నాయి, దాన్ని వెదరింగ్ అంటాం. ఈ బ్రేక్ అయిన చిన్న చిన్న రాక్ పార్టికల్స్ని చూడండి, ఇది బ్రేక్ అవుతుంది. ఈ బ్రేక్ అయిన చిన్న చిన్న రాక్ పార్టికల్స్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఎరోషన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఒక చోట సెటిల్ అయ్యి అది మళ్ళీ ఒక కొత్త రాక్ పార్టికల్ లేదా కొత్త ల్యాండ్ ఫామ్ని క్రియేట్ చేస్తాయి. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతూ ఉంది వెదరింగ్ ఎరోషన్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Veranda IAS, where your dream becomes reality.